ఎప్పుడొచ్చావు? కూర్చుంది కానీ. థ్యాంక్ యూ సుచిత్ర వచ్చినందుకు. ఇదా అప్లికేషన్ ఫామ్, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సుచిత్ర, ఐ లవ్ యూ. రాత్రి నీ ఫోన్ ఎందుకు ఎత్తలేదంటే మా ఫ్రెండ్స్ యూఎస్ నుంచి వచ్చారు. నీకు తెలుసు కదా, అజయ్ విజయ్ నా బెస్ట్ ఫ్రెండ్స్. సో అందుకే ఫోన్ ఎత్తలేకపోయాను. రాత్రి మన ఫొటోస్ చూశారు. క్యూట్ కప్పులు అన్నారు, నువ్వు బాగున్నావు కూడా అన్నారు. ఫొటోస్తో పాటు మన పర్సనల్ వీడియోస్ కూడా చూశారు. ఓకే ఓకే, పాయింట్కి వచ్చేస్తా. రాత్రి మా ఫ్రెండ్స్ వీడియోస్ చూసినాక, మన పర్సనల్ వీడియోస్ చూసినాక నాకు ఆఫర్ ఇచ్చారు. యుఎస్ యూనివర్సిటీలో సీట్ మొత్తం అలా చూసుకుంటారు. లైఫ్ సెట్ నాది. వాళ్ళు ఏమడిగారు తెలుసా? సుచిత్ర, నీకు త్రీసమ్ అంటే ఏంటి తెలుసా? అదే ముగ్గురితో, అదే అది కావాలంట, నీతోనే. నువ్వు టెన్షన్ పడద్దు, నేను కూడా ఉంటా. మొన్నటిదాకా నేను ఒక్కడిని, ఇప్పుడు ఇంకెద్దరు యాడ్ అవుతారంటే నువ్వు టెన్షన్ పడద్దు, మొత్తం నేను చూసుకుంటా. నువ్వు జస్ట్ అలా రా చాలు. ఓకే ఓకే, ఈ టాపిక్ ఎక్కడితో వదిలేద్దాం. సుచిత్ర సుచిత్ర, స్టాప్ ఇట్. ఒక సెకండ్. ఇప్పుడు ఒక వీడియో వచ్చిందా? ఎలా ఉంది? రాత్రి ఎడిట్ చేశా, బాగుంటుంది. ఇప్పుడు నేను ఇచ్చిన ఆఫర్, సారీ, మా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన ఆఫర్ నువ్వు తీర్చకపోతే ఈ వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ అవుతుంది. తర్వాత నువ్వు ఫేమస్. నీ ఇష్టం. సుచిత్ర లీక్స్ తెలుసు కదా, అంత ఫేమస్ అయిపోతావు. నాకు తెలిసే నువ్వు ఈ పోలీసులు, మీడియా, అదేంటి లేడీస్ ఏదో ఉంటుంది కదా, మహిళా సంఘం, వెళ్తామని తెలుసు. దాని దగ్గర కూడా నా దగ్గర ప్లాన్ ఉంది. మీ చెల్లి ఫోటోలు, సుజాత ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో వదులుతా. దాంతో ఈ దెబ్బకి నీతో పాటు మీ చెల్లి కూడా ఫేమస్ అయిపోద్ది.
దాంతోపాటు పాపం మీ పేరెంట్స్ పాపం ఒప్పించుకో. చూడు సుచిత్ర, నీకున్నాయి రెండే రెండు దారులు. ఒకటి, నేను చెప్పినట్టు చేస్తావా, లేకపోతే ఇంటర్నెట్లో హల్చల్ చేస్తావా? చెప్పు. ఓకే, నాకు తెలుసు నువ్వు నా మాట వింటావని. రేపు వచ్చేటప్పుడు నాకు ఇష్టమైన రెడ్ కలర్ శారీ కట్టుకుని వచ్చాయి. వెళ్ళు. బేబే, గుడ్ నైట్.